అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు 19వ భాగం. రచయిత వనజ గారు. బాబా వేర్ ఆర్ యూ? ఐ యామ్ ఇన్ విజయవాడ. కమ్ అండ్ పికప్ మీ అంది జాను వన్ లైన్లో సెంటెన్స్ కంప్లీట్ చేస్తూ. అసలు నువ్వు ఇక్కడ ఎందుకు దిగావే? సైలెంట్గా నెక్స్ట్ ట్రైన్కి హైదరాబాద్ వెళ్ళిపో అన్నాడు అభి. నోట్: అభికి గాయ్ ఆంటీ అండ్ సుబ్బు అంకుల్ క్యారెక్టర్స్ నచ్చగా వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటాడు. కానీ జాహ్నవితో మాత్రం కొంచెం ఫ్రెండ్లీగానే ఉంటాడు. కారణం ఆ ఇద్దరు సింగిల్ కిడ్స్ అండ్ ఆ ఇంట్లో ఉన్న పిల్లలు వీళ్ళిద్దరే కాబట్టి. అభి ఆఫ్టర్ 10th స్టేట్స్లో ఉన్న ఫోన్ కాల్స్ అండ్ చాటింగ్లో చాలా కశ్యప్ అంత కాకుండా కొంచెం వరకు క్లోజ్గానే ఉంటాడు. కానీ అటు పేరెంట్స్ ప్రభావం, వయసు ప్రభావం, ఇంకా రిలేషన్ ఎఫెక్ట్ బాగానే చూపించి జాహ్నవిలో కొత్త రకం మిక్స్డ్ ఎఫెక్ట్ అయ్యి అభికి భార్య, ఆ ఆస్తికి కోడలు అనే ముద్ర బీభత్సంగా తన మైండ్లో నిలిచిపోయింది జాహ్నవికి. బావా అని సాగదీస్తూ అంది జాహ్నవి. ఏంటే? నేనేమన్నా వెకేషన్కి వచ్చానని అనుకున్నావా? ఇలా ఫోన్లు చేసి ఆర్డర్స్ వేస్తున్నావు. ఇక్కడ ఇంకో కంపెనీ చూసుకుంటున్నాను నేను. సైలెంట్గా ఇంటికి వెళ్ళిపో. అంతేలే బావా, నేను నీకు పరాయిదాన్ని అయిపోయాను కదా. ఏదో స్టడీస్ అని అయిపోయాయి కదా అని అలా టూర్కి వెళ్ళేసి, సరే దారిలోనే కదా నిన్ను కూడా నీ దగ్గరికి వద్దామనుకుంటే పొమ్మంటున్నావు కదా నన్ను. ఓకే ఓకే అని అంది. అభికి ఒక స్మాల్ ఎల్ఈడి బల్బ్ వెలిగి ఎక్కడున్నావు అన్నాడు. ఇంకెక్కడ, కౌంటర్ దగ్గర హైదరాబాద్కి టికెట్ కొనుక్కుంటున్నాను అంది జాహ్నవి జీవించేస్తూ. ఏం అవసరం లేదులే, అక్కడే ఉండు, నేను వచ్చి పికప్ చేసుకుంటాను అని అభి అంటూ ఉంటే, వద్దులే బావా, నేను సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతానంది. అన్నీ మూసుకొని అక్కడే ఉండు అని కాల్ కట్ చేసి కీస్ తీసుకొని బయలుదేరాడు అభి. బావా అంటూ ఎదురెళ్ళి హక్ చేసుకుంది జాహ్నవి. చుట్టూ చూస్తూ ఉన్న అభిని విసుగ్గా చేతులు చప్పించి, ఇంకా చిన్నపిల్ల వెంటే పద అని అంటూ మళ్ళీ బయటకు నడిచాడు. మూతి ముడుచుకొని, నేను హగ్గిస్తే తొలగించుకుంటావా బావా? నువ్వే హగ్ చేసుకునేలాగా చేయకపోతే చూడు, నా పేరు జాహ్నవి కాదు అని తన మనసులో అనుకుంటూ వెనకే వెళ్ళింది మన జాహ్నవి పాప. ఏంటి బావా ఇక్కడ ఆపావు అని అంది. కార్ని ఒక హోటల్ ముందు ఆగడం గమనించి, నువ్వు ఎక్కడ ఉంటావు? 1 or 2 డేస్కి పీజీ ఎందుకు? అందుకే ఇలా హోటల్కి తీసుకొచ్చానని అభి అంటాడు జానకితో. అభి దిగబోతూ ఉంటే, అదే ఏంటి బావా, నేను నీకు పరాయిదాన్ని అయిపోయానా? అందుకే ఇలా నన్ను హోటల్స్లో పెడుతున్నావా అని మరో సెంట్రీ డైలాగ్ని కొట్టింది జాహ్నవి. అభికి కూడా ఒంటరి ఆడపిల్లని ఇలా హోటల్లో పెట్టడం సేఫ్ కాదని తెలిసి ఎలాగో తనుంటుంది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే కదా అనుకుని మళ్ళీ కార్ని స్టార్ట్ చేశాడు తన ఫ్లాట్కి. మళ్ళీ ఇంకో హోటల్కా? మొహాన్ని నల్లగా పెట్టుకుని అడిగింది జాహ్నవి. కాదు అన్నాడు అవి డ్రైవ్ చేస్తూనే. అయితే నీ ఫ్లాట్కే కదా అంది మెరుపు కళతో. అయితే మనం లంచ్ చేసి బయట సినిమా చూసేసి వెళ్దాం బావా అంది జాహ్నవి. నో జాహ్నవి, ఆఫీస్లో వర్క్ వదిలేసి వచ్చాను, నేను ఫ్లాట్లో వదిలి నేను ఆఫీస్కి వెళ్ళాలన్నాడు అభి మరోసారి సెంటిమెంట్ పండించేసి. అభితో పాటుగా బయట లంచ్, ఐమాక్స్లో మూవీ అన్నీ తిరిగేస్తూ నైట్ డిన్నర్ కూడా బయటే చేసేసి రాత్రికి ఫ్లాట్లోకి అడుగుపెట్టారు ఇద్దరూ కలిసి. కార్ రైల్వే స్టేషన్ దాటినప్పుడే డాష్ బోర్డ్లో ఉన్న అభి ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసింది జాహ్నవి. అభి హాల్లో ఛార్జ్ పెట్టేసి తన రూమ్లోకి వెళ్ళిపోతే జాహ్నవి ఆన్ చేసింది ఆ ఫోన్ని. ఇటు జానకి కాల్ చేయడం, అటు జాహ్నవి ఫోన్ ఆన్ చేయడం రెండూ కూడా సెకండ్ల తేడాతో జరిగేసరికి జానకి ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తూ ఉంటే, జాహ్నవి దగ్గర ఫోన్లో పిఏ అన్న నేమ్ నుండి ఇంకో మిస్డ్ కాల్ కౌంట్ పెరిగింది. ఎక్కడికి వెళ్ళాడు ఈ అభి అని అనుకుని ఆలోచిస్తూ ఉంటే, జ్యూస్ వదిన అని లోపలికి వచ్చింది మను. ఎక్కువ తినలేదు కాబట్టి మళ్ళీ మెడిసిన్ వేసుకోవాలని గుర్తొచ్చి కష్టంగా గ్లాస్ జ్యూస్ని లోపలికి పంపింది జానకి. కాసేపు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే మను నిద్రలోకి జారుకుంటే తను ఫోన్ చేస్తున్న వైబ్రేషన్కి ఓపెన్ చేస్తే టుమారో క్యాఫెటేరియా టేబుల్ నెంబర్ టైం బిఫోర్ 9:30 అని వచ్చిన మెసేజ్ చూసుకుంటూ అమ్మయ్య అనుకొని అప్పుడే ప్రాజెక్ట్ విషయం చెప్తాను అని కాస్త పీస్ఫుల్గా నిద్రలోకి జారుకుంది జానకి. సేమ్ టైం 2 బాటిల్స్ ఎత్తి ఆమ్లెట్ తింటున్న అజిత్కి కూడా మెసేజ్ రావడంతో దాన్ని చూసుకొని అతని రోల్ని ఇంకా బెటర్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలా అనే ఆలోచనలో పడ్డాడు అజిత్. థమ్స్అప్ సింబల్ ఆ మెసేజ్కి రిప్లైగా ఇచ్చి ఇంకో బాటిల్ని ఫినిష్ చేసి బెడ్కి అడ్డదిడ్డంగా పడిపోయాడు అజిత్. ఇన్ అభిరామ్ సర్ ఫ్లాట్. ఇక్కడ మార్నింగ్ 8:30 AM. నైట్ ఒక బాటిల్ లేపేసి హాయిగా ఏ చింత చీకు లేకుండా బజ్జున్నాడు మన అభిబాబు. వరుసగా 10 సార్లు తన బెడ్రూమ్ డోర్ మోగుతూ ఉంటే అతి బద్ధకంగా కళ్ళు నలుపుకుంటూ లేచి వెళ్ళి ఓపెన్ చేశాడు డోర్ని. ఎదురుగా షార్ట్ అండ్ హాఫ్ టాప్లో ఉన్న జాహ్నవిని చూసి, గుడ్ మార్నింగ్ బావా అని అంది తెగ
మెలికలు తిరుగుతూ ఎగ్జైట్ అయిపోతూ, పని లేదా? మార్నింగ్ చెప్పడానికి ఎంతగా డోర్ని బద్దలు కొట్టాలా అని అభి అనగానే ముఖం వాల్చేసి, నీకు నచ్చకపోతే చెప్పనులే బావా, కానీ నాకు ఎర్లీ మార్నింగ్ కాఫీ తాగే హ్యాబిట్ ఉందని నీకు తెలుసు కదా. ఐ వాంట్ కాఫీ బావా అంది క్యూట్గా జాహ్నవి. కొడితే ముఖం పచ్చడవుతుంది. ఈ ఫ్లాట్లో ఉండేది మరిద్దరమే. నాకు వంట రాదు, నీకు పెంట చేయడం వచ్చు. ఇంకెలాగే కాఫీ ట్రై చేస్తానంటే కిచెన్లోకి వెళ్ళి నీ ప్రయోగాలు చేసుకోపో, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు అని డోర్ క్లోజ్ చేసి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు అభి. కాసేపు తన బుర్రను చించి చించి, హా ఎస్, ఆ జానకి కూడా మా బావని టేస్టీ వంటలు చేసే పడేసేది కదా. అయినా కోర్స్ అది చేసే వంటలన్నీ బాగానే ఉంటాయి. అయినా వంట చేయడం దాని జన్మ హక్కు ఒక్కటేనా ఏంటి? ఏం మాకు మాత్రం రావా అని అంతవరకు లుక్ కోసం విరబోసుకున్న హెయిర్ని కొప్పు కట్టి కిచెన్లోకి వెళ్ళింది జాహ్నవి. ఫస్ట్ అయితే టిఫిన్ చేద్దామని అనుకుంటూ యూట్యూబ్ని ఆన్ చేసుకొని ఉప్మా చేద్దాం అనుకొని అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంది. అంతలో హాల్లో అభి వచ్చిన చప్పుడు వినిపించి తెలుస్తూ ఉంటే ఫస్ట్ బావకి కాఫీ ఇవ్వాలి కదా అని అనుకుంటూ కాసేపు థింక్ చేసి, కాఫీకి కాఫీ పౌడర్, మిల్క్ పౌడర్ చాలు కదా అని చెప్పి వేసి కాఫీ తెచ్చి అభికి ఇచ్చి పక్కనే కూర్చుంది. ఓ గాడ్, ఇప్పుడు బావ నన్ను పొగుడుతాడన్న భ్రమలో క్షణం కూడా రెప్ప కొట్టకుండా చూస్తూ ఉంది అభిని. అభి ఒక సిప్ వేసి వెంటనే సింక్ దగ్గరికి పరిగెత్తి నోట్లో ఉన్న డికాషన్ మూసేసి మౌత్ వాష్ చేసుకున్నాడు. ఏం చేసావే? కాఫీ బావా? ఏం వేసావు కాఫీలో? కాఫీ పౌడర్, మిల్క్, షుగర్ అవన్నీ ఎందులో వేసావు? మిల్క్ బాయిల్ చేసే గిన్నెలో, దాని కింద మంటని మాముచ్చి పెడతాడా? ఓ షీట్, అవును కదా, అలాగే, అందుకే నా కాఫీ హాట్గా ఉంది అంటూ ఈ లాజిక్ ఎలా మర్చిపోయాను నేను అంది. నీకు లాజిక్స్ కూడా తెలుసా? సర్లే కానీ నాకు ఆఫీస్ టైం అవుతుంది, ఫ్లాట్లో ఉండు, లంచ్ టిఫిన్ ఆర్డర్ పెట్టుకో, ఈవినింగ్ వచ్చేస్తానని ఫ్లోలో అవి చెప్తూ ఉంటే, బావా ఉప్మా చేస్తే ట్రై చేద్దుగా నుండు అని అంది జాహ్నవి. అంటూ ఉంటే, నీ కాఫీ వాళ్ళకం చూసాక కూడా నీ ఉప్మాని టచ్ చేయాలంటే గట్స్ కావాలి, ప్లస్ టైం కూడా ఉండాలి. బేసిక్గా నాకు గట్స్ ఉన్న టైం మాత్రం లేదు అని హడావిడిగా ఫోన్ తీసుకొని బయటకు వెళ్తూ ఉంటే, బావా ప్లీజ్ నాకు బోర్ కొడుతూ ఉంటుంది, నేను కూడా ఆఫీస్కి వస్తాను బావా, వర్క్ నేర్చుకుంటాను, ప్లీజ్ 10 మినిట్స్ ఉండు బావా అని అంటూ అభి సమాధానం కోసం చూడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. జాహ్నవి కోసం ఉండేవాడైతే మన అభి ఎందుకు అవుతాడు? అందుకే తన పాటికి తను వెళ్ళిపోయాడు. మను 9కి లేచేలోపు ఇల్లంతా ధూపం, పొగ, ఇంటి బయట చిన్న ముగ్గు, కార్తీక మాసం అయినందువల్ల దాని మీద దీపం, ఇల్లంతా నీట్గా ఉంటే కుక్కర్ల నుండి విజిల్ సౌండ్స్ అన్నీ వస్తున్నాయి. ఓ గాడ్, అంటే వదిన ఇవన్నీ చేసిందా ఏంటి అని నిద్ర కళతోనే మను వెళ్ళేసరికి లైట్ బ్లూ కలర్ చీర, పింక్ బ్లౌజ్, తలకి ఇంకా విప్పని టవల్, చేతికి గాజులు, కొంచెం ఎత్తైన గర్భంతో కొత్త కళని నింపుకొని కనపడింది జానకి. వదిన నువ్వెందుకు స్ట్రెస్ తీసుకుంటున్నావు, నేను చేద్దును కదా వంట అని మను అంటుంటే ఒకసారి జానకి వెనక్కి తిరిగి చూసింది. అంటే అది హిహి అని పల్లికిలించింది. మళ్ళీ నువ్వు యూట్యూబ్లో చూస్తూ టైం వేస్ట్ ఎందుకు చేస్తావని నేనే చేసేసానులే మను, నువ్వు వెళ్ళి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వస్తే మనం స్టార్ట్ అవుదాం అని అంది జానకి నవ్వేస్తూ. కానీ ఆ పెదవుల మీద ఉన్న నవ్వు గుండెల నుంచి వచ్చింది కాదని ఆమెకి మాత్రమే తెలుసు. 10 మినిట్స్ వదిన అని అంటూ పరుగున వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి కిందకు వచ్చేసింది మానసి. జానకి వడ్డిస్తుంటే, ఓ వదిన సారీ, నీకు నేను హెల్ప్ చేయాల్సింది పోయి నీతోనే చేయిస్తున్నాను సారీ అని మను తెగ ఫీల్ అవుతూ ఉంటే, మై డియర్ క్యూట్ వదిన, ఇంత క్యూట్గా ఉంటే నీతో ఎవరైనా వర్క్ చేస్తారా చెప్పు, ఇప్పుడు నాకు 4 మంత్స్నే, సో హ్యాపీగా నేను వర్క్ చేయొచ్చు అంటూ పూరి, బొంబాయి చట్నీ వేసి ప్లేట్ మనుకి ఇచ్చింది జానకి. ఇద్దరూ తినేసి థింగ్స్ తీసుకొని ఆఫీస్కి బయలుదేరుతుంటే మను అని పిలిచింది జానకి. ఏంటొదినా అంది మను డ్రైవ్ చేస్తూనే. ఆఫీస్కి కాదు, కాఫీ షాప్కి తీసుకెళ్ళవా? అక్కడ ఎందుకు వదినా, కాఫీ తాగాలనిపిస్తోందా? లేదు మను, ఫస్ట్ అయితే నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళు అనగాని జానకి చెప్పిన క్యాఫ్టేరియా ముందు స్కూటీ ఆపింది మను. పదదినా అంటుంటే, నువ్వు వదిలే మను, నేనే వర్క్ అయిపోయాక ఆఫీస్కి వచ్చేస్తానులే అని మనుని అక్కడి నుంచి పంపించేసి అభి మెసేజ్ చేసిన కేఫ్ ఇదే కదా అని అందులో ఉన్న టేబుల్ నెంబర్లో కూర్చుంది. 10 నిమిషాలు జానకి అలా వెయిట్ చేస్తూ ఉంది. కానీ ఇంకా అభి కూడా రాకపోవడంతో ఫోన్ తీసి అభికి కాల్ చేసే లోపే తన ముందు కూర్చున్న వ్యక్తిని చూసేసరికి జానకి కోపం, అసహ్యం వేసింది. 10 నిమిషాలు అని 20 నిమిషాలకి బయటకు వచ్చిన జాహ్నవి బయటకు వచ్చి చూసేసరికి టోన్ జీన్స్, షార్ట్ టాప్, ఎలా అంటే జస్ట్ చేయి పైకెత్తినా సరే తన నడుము కనిపించేలాగా జాహ్నవి వేసుకొని కాస్త టచ్అప్ ఇచ్చి బయటకు వచ్చేసరికి ఖాళీ సోఫా, ఖాళీ హాల్ దర్శనమిచ్చాయి. బెడ్రూమ్ కూడా లాక్లో కనిపించేసరికి బుసలు కొడుతూ, నన్నే వదిలేసి వెళ్తావు బావా అని కక్షగా అనుకొని వెంటనే అభికి ఫోన్ కలిపింది జాహ్నవి. ఏంటే స్టీరింగ్ టర్న్ చేస్తున్నాడు,
కాల్ లిఫ్ట్ చేసిన అభి, బావా నేను 10 మినిట్స్ ఉండమంటే అలా వెళ్ళిపోయావే అని అడిగింది. అబ్బా చెప్పాను కదే ఆఫీస్లో వర్క్ ఉందని, ఇట్స్ గెట్టింగ్ లేట్, అందుకే వచ్చేసా. పైగా నువ్వు చేసిన కాఫీ ఇంకో దరిద్రం అంటుంటే, బావా నువ్వు కనుక ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పకపోతే నేను ఇలానే హైదరాబాద్ కాదు రిటర్న్ ఇష్టం వచ్చిన ప్లేస్కి వెళ్ళిపోతా అని జాహ్నవి అనేసరికి, ఉఫ్ ఈ పిచ్చిదొకటి నా ప్రాణానికి అనుకుంటూ ప్లేస్ చెప్పి ఇక్కడికి వచ్చాయి అనేసరికి నిమిషాల్లో బయటపడి క్యాబ్ బుక్ చేసుకొని బయలుదేరింది జాహ్నవి. బయటే వెయిట్ చేస్తున్న అభిని చూసి గాగుల్స్ తెంచి లోపలికి వెళ్దాం రా బావా అని లాక్కుపోయేసరికి విసుగ్గానే వెళ్ళాడు అభి ఆమె వెనకాలే. బావా ఇక్కడున్నావేంటి, నువ్వు డైలీ వస్తావా? నాకు కాఫీ తాగకపోతే హెడేక్ వస్తుందని నీకు తెలుసు కదా, ఇక్కడికి వచ్చాక ఈ కేఫ్లోనే నా రొటీన్ అయిపోయింది కాఫీ తాగడం అంటున్న అభి మాటలు జాహ్నవి చూపుడు వేలు చూపిస్తున్న వైపు చూసేసరికి ఆగిపోయాయి. కోపం కట్టలు తెంచుకుని దవడ కండరాలు బిగుసుకొని చేతి పిడికిలి గాలికి కూడా నరకం చూపిస్తోంది. ఎదురుగా జానకి నవ్వుతూ అజిత్తో మాట్లాడుతుంటే, బావా జానకి అని అనపోయి జాహ్నవి చెప్పబోతుంటే అభి కోపానికి టేబుల్ బద్దలైపోయింది. ఒక 10 నిమిషాలు వెనక్కి వెళ్తే జానకి, అభి సార్ ఇంకా రాలేదేంటి, తనే కదా మెసేజ్ చేశాడు, ఇంకా రాడేంటి, పనిలో పనిగా ఈ ప్రాజెక్ట్ గురించి కూడా చెప్దాం అనుకుంటూ ఉంటే ఎదురుగా నవ్వుతూ వచ్చి కూర్చున్నాడు అజిత్. ఏంటి నువ్వు ఇక్కడ అని అంది జానకి. అప్పటికే తనకు కోపం వస్తూ ఉంటే, ఏంటి జాను ఈ షాప్ నీదేనట్టేదో మాట్లాడేస్తున్నావు, ఇక్కడ నువ్వు ఎలా కూర్చున్నావో నేను కూడా ఇలాగే వచ్చి కూర్చున్నా అన్నాడు టేబుల్ మీద ఉన్న మెనూ చూపిస్తూ. సి మిస్టర్ అజిత్, ఇదేం నేను కొనలేదు అండ్ అఫ్కోర్స్ ఆ థాట్ కూడా నాకు లేదనుకో, అండ్ నువ్వు వచ్చిన పని చూసుకుంటే బెటర్ అని జానకి కూడా అంతే ధైర్యం అనేసరికి, అచ్చో జాను నీకు బాగా ధైర్యం వచ్చేసిందే, అదే నీ మాజీ భర్త అండ్ ప్రజెంట్ బాస్ పక్కన లేకపోయినా అన్నాడు అజిత్. డోంట్ కాల్ మీ జాను అని జానకి గట్టిగా అంటుంటే, ఏంటి జాను మన 6 ఇయర్స్ ఫ్రెండ్షిప్నే మర్చిపోయి జాను అని పిలవద్దంటావా, ప్రజెంట్ మనం లవర్స్ అయినా పాస్ట్ నుండి మనం మంచి ఫ్రెండ్స్ కదా అన్నాడు. నువ్వు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడకు అజిత్, ఫ్రెండ్ అంటే ఏ కష్టం రాకుండా ఇంకో తోగొట్టులాగా చూసుకునేవాడు, నీలాగా నమ్మిన ఫ్రెండ్ కాపురాన్ని కూల్చేసి జీవితం నాశనం చేసేవాడు కాదు అంది జానకి. అప్పుడే ఏమైంది, ఇంకా ముందు ముందు చాలా ఉంది జాను, అప్పుడే ఇలా అంటే ఎలా, అయినా ఎప్పుడు సైలెంట్గా ఉండే నువ్వు ఈరోజేంటి తెగ మాట్లాడిస్తున్నావు? ఓహో నీ బాస్ని చూసుకొని నీకు ఆ ధైర్యమా, లేక ఇంకా నీ మీద లవ్ ఉందని నమ్మకమా అని అజిత్ అంటుంటే జానకి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నవ్వుతూ, నా ధైర్యం నా నమ్మకం అన్నీ నా దగ్గరే ఉన్నాయి, అందుకే నీలాంటి వాళ్ళు ఎదురుపడ్డప్పుడు అవి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి అజిత్, ఇంకెప్పుడు నన్ను మీట్ అవ్వాలని కానీ నా జోలికి రావాలని కానీ ట్రై చేయకు అంది జానకి. దూరం నుంచి చూస్తున్న అభికి జానకి నవ్వుతూ మాట్లాడేదే కనిపిస్తుంది తప్ప తన వర్డ్స్ అవి వినిపించబోతుంటే అలానే చూశాడు. జానకి మాటలు అజిత్ పెద్దగా రియాక్ట్ అవ్వకపోయినా కూడా తన ఫోన్కి వచ్చిన థమ్స్అప్ సింబల్ని చూసి, నాకు అంత టైం లేదులే జాను బాయ్, నువ్వే నా దగ్గరికి వచ్చినప్పుడు చూసుకుందామంటూ లేచి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందు కొరిగాడు. అప్పుడే అక్కడ ట్రే పట్టుకున్న వెయిటర్ అడ్డం వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి అవికి ఎక్కువ టైం పట్టకపోయినా చేయి ఇంకొంచెం గట్టిగా బిగుసుకుంది. జానకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా అసహ్యంగా ఉంటే మూతి తిప్పేసుకుంది. ఏంటి జాను ఫ్యూచర్లో కాబోయే హస్బెండ్ని కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వవా, ఇట్స్ ఓకేలే సీ యూ అగైన్ అంటూ ఆ వెయిటర్ పక్కకు వెళ్ళేలోపు అజిత్ కూడా వెళ్ళిపోయాడు. ఈ అవి సార్ ఎందుకు నన్ను రమ్మన్నట్టు, ఎందుకైనా రానట్టు, ఇప్పుడు కనుక ఈ అజిత్ చూస్తుంటే ఇక అంతే సంగతి అనుకుంటూ తన వెనుక ఏం జరుగుతుందో తెలియని జానకి అభి కోసమే వెయిట్ చేస్తూ ఉంది అక్కడే. బావా జానకి ఎక్కడుందేంటి అని అంది జాహ్నవి అమాయకంగా. షటప్ ముందు పద ఇక్కడి నుంచి అని అంటూ ఆమె చేయి పట్టుకొని గట్టిగా అరిచాడు అభి. బావా ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పు అని అంటూ అభి హ్యాండ్కి బ్లడ్ రావడం చూసి పక్కనే ఉన్న చైర్లో తనని కూర్చోబెట్టింది. వెయిటర్తో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని ఇప్పించుకొని అభి చేతికి కట్టుకట్టి, ఏమైంది బావా నీకు అని అడిగింది జాహ్నవి. నథింగ్ అన్నాడు జానకి వైపు నుండి చూపు తిప్పేస్తూ. బావా అసలు నీకు అక్కకి మధ్య ఏం జరిగింది, ఆ రోజు అందరం చూస్తూ ఉండగానే అక్క ఇల్లు వదిలి వెళ్ళిపోయింది కదా, అంతగా లవ్ చేసిన నువ్వు కూడా సైలెంట్గా ఉన్నావు ఎందుకు, కనీసం నేను నీ మరదలు కాదు ఫ్రెండ్ అన్న ఇదితో అయినా నాతో షేర్ చేసుకో బావా, నీలో ఈ పెయిన్ కాస్త అయినా తగ్గుతుంది, ఆఫీస్కి వచ్చి వర్క్ నేర్చుకుంటూ అని అన్నావు కదా, పద ఆఫీస్కి వెళ్దాం అని అభి లేచి వెళ్తుంటే అయోమయంగా చూస్తూ జాహ్నవి కూడా వెళ్ళింది అతని వెనకే. ఈ దెబ్బతో ఎలా డ్రైవ్ చేస్తావు బావా, ఉండి నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు రూట్ చెప్పని కార్ డ్రైవింగ్ తీసుకుంది జాహ్నవి. అభి కార్ సీట్ వెనక్కి వాలి, ఎందుకే నన్ను ఇంత మెంటల్ టార్చర్ పెడుతున్నావు, నేను చేసిన తప్పేంటే అని మూసి ఉన్న అతని కనురెప్పలు 2 చుక్కలు కన్నీటిని కార్చాయి. అభి రూట్ చెప్పకపోయినా గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ చూసుకుంటూ సెల్లార్లో కార్ని పార్క్ చేసి అభిని పిలిచింది జాహ్నవి. అని లేచి మొహాన్ని మళ్ళీ సీరియస్గా మార్చి పెద్ద పెద్ద అడుగులతో
తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు అభి. ఆ వెనకే పరిగెత్తుతూ జాహ్నవి కూడా. అమ్మో, ఈరోజు ఏంటి సార్ ఇంత కోపంగా ఉన్నారు? ఏమైనా డిలే చేశామంటే చచ్చామే అని అనుకుంటూ గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశారు అభికి స్టాఫ్ అంతా కూడా. కథ కొనసాగుతుంది. మరి ఈ జాహ్నవి అసలే అభి జానకి పైన కోపంతో ఉంటే ఈమె మధ్యలో వచ్చి మళ్ళీ వీళ్ళ గొడవని పెద్ద చేయదు కదా. అభికి నిజంగా జానకి అంటే ప్రేమ ఉండి మరి ఎందుకు తనను అపార్థం చేసుకున్నాడు? అసలు ఈ అజిత్ కావాలని అభిని జానకిని దూరం చేస్తున్నాడా? ఈ అభితో ఇలా చేయిస్తోంది ఎవరు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.